హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలని ఒకసారి చూసుకుందాం. ముందుగా దిశ న్యూస్ పేపర్లో వచ్చిన బ్యానర్ ఐటమ్స్ చూస్తే కనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్, స్థానిక ఎన్నికలకు సిద్ధం చేస్తున్న ఇన్ఛార్జ్ మంత్రులు, మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యమంటూ స్పష్టీకరణ, లేదంటే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్. ఎమ్మెల్యేల పనితీరుకు ఈ ఎన్నికలు పరీక్ష అని హెచ్చరిక, సెగ్మెంట్లోని సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని సూచన. ఎన్నికల బాధ్యతలు ఇన్ఛార్జ్ మంత్రులకైతే అప్పగించారు. దీనికి సంబంధించి కూడా ఒక న్యూస్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందున ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నదనే ధీమాను హస్తం పార్టీ వ్యక్తం చేస్తున్నది. ఇటీవల పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన మంత్రుల సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల ప్రజలు ఫీడ్బ్యాక్ తో పాటు విపక్షాల బలాబలాలపై సర్వే సంస్థలు అందించిన రిపోర్ట్లను ప్రస్తావిస్తూ ఏ జిల్లాలో ఏ వ్యూహాన్ని అమలు చేయాలో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ఇన్ఛార్జీల బాధ్యతలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించాలని ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఏదైతే కనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ముఖ్యంగా కొద్ది రోజుల నుంచి చూసుకుంటే కనుక అంటే 10 మంది ఎమ్మెల్యేల వరకు రహస్య భేటీ అయితే కనుక నిర్వహించారు అన్నది ఒక వార్తా కథనం అయితే వచ్చింది. మరి ఆ రహస్య భేటీ మీద మున్షి గారు అయితే కనుక నేను వచ్చే వరకు ఎవరు ఏం మాట్లాడకండి అని చెప్పారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏదైతే ఉందో కనుక దీనికి సంబంధించి ఎమ్మెల్యేలకు అయితే కనుక కౌన్సిలింగ్ ఇచ్చారు. ముఖ్యంగా మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. అలాగే ఇన్ఛార్జ్ అంటే మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఏంటంటే కనుక ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కాబట్టి ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్సే ఉంది గవర్నమెంట్ మీద అన్న ధీమా అయితే కనుక కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తోంది. బట్ సంక్షేమ పథకాలే కాదు కదా, అది క్షేత్రస్థాయి వరకు అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందిందా లేదా అన్నది కూడా చూస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఒకవైపు ధీమాగా ఉన్నప్పటికీ కూడా ఇంకొక వైపు ప్రతిపక్ష పార్టీల బలాబలాలను కూడా అంచనా వేసి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో అయితే కనుక విజయం సాధించాలి. ఇది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి పరీక్ష లాంటిది. ఎందుకంటే ఏడాది దాటిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి. సో అనేక సంక్షేమ పథకాలు చేశారు. ఎన్నికల్లో చెప్పిన హామీలన్నీ దాదాపుగా పూర్తి చేశారు. అయితే అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే కొంతమందికే సంక్షేమ పథకాలు అందాయి. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే రైతు భరోసా అవ్వచ్చు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అవ్వచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అవ్వచ్చు, ఇలాంటివి ఇంకా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకైతే అందలేదు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు అంటే ఈ లోకల్ బాడీ ఎన్నికల మీద ఈ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. కాబట్టి సో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, గెలిచే అవకాశం అయితే ఉన్నదని ఒక పక్క ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా అందించలేదు. కాబట్టి సో ప్రతిపక్షాల బలాబలాన్ని కూడా చర్చించుకొని ఇది అంటే ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరుగుతున్నాయో వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది కాంగ్రెస్ కి అంటే ఈ ఎన్నికల్లో గెలిస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న అంటే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అన్నది రుజువు అవుతుంది. ఒకవేళ దీంట్లో కనుక ఫలితాలు తారుమారైతే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం మీద అయితే కనుక రాష్ట్ర ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది అన్న సంకేతాలు కూడా వెలువడినట్టే. సో ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలను అయితే కనుక ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన మంత్రుల సమావేశంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన అయితే కనుక సుదీర్ఘంగా చర్చించారు. సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సో ఎవరు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి అన్నది కూడా సీఎం చెప్పడం జరిగింది. అలాగే ఆయా జిల్లాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులే అయితే కనుక నియమించారు. సో ఇప్పుడు మొత్తం బాధ్యత అయితే కనుక ఆ జిల్లాల ఇన్ఛార్జీల మంత్రుల మీదే ఉంటుంది. ఎందుకంటే కనుక ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇన్ని రోజులు ప్రజల కోసం అవ్వచ్చు, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం అవ్వచ్చు, వీటిని ప్రజల్లోకి మరింత బలోపేతంగా తీసుకెళ్ళి అంటే ఎక్కడ సమన్వయ లోపం లేకోకుండా ఏదైతే పార్టీ చేసిందో దాన్నే ప్రజల్లోకి బలోపేతంగా తీసుకెళ్ళి ప్రజల్లో అంటే ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం కలిగించాలి అని చెప్పేసి ప్రధానంగా ఈ భేటీలో అయితే కనుక చర్చించినట్లు తెలుస్తోంది. మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గరలోనే ఉన్నాయి. ఎలాంటి ఫలితాలు వెలువడతాయో ముఖ్యంగా చూసుకుంటే కనుక సమగ్ర కులగణన సర్వే పూర్తయింది, రిపోర్ట్ వచ్చింది, అసెంబ్లీలో ప్రవేశపెట్టారు, ఎస్సీ వర్గీకరణకి శాసనమండలి ఆమోదం జరిగింది. సో ఈ
కులగణన సర్వే ఎఫెక్ట్ కూడా అంటే ముఖ్యంగా బీసీలకు 42% ఇస్తామని చెప్పేసి ఏదైతే కనుక కామన్ డిక్లరేషన్ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, సో దానికి కట్టుబడే మేము కులగణన సర్వే ద్వారా ఏంటంటే ఒక్క బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడమే కాదు, అర్హులు ఎవరైతే ఉన్నారో పేదలు నిరుపేదలు వాళ్ళందరినీ కూడా అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ అంటే అందాల్సిన వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, వారి జీవన ప్రమాణాలను కూడా పెంచాలి అన్నది ప్రభుత్వ ఉద్దేశము. సో ఈ 2 రీజన్స్తోనే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టడం అయితే జరిగింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు గతంలో. అయితే ఈ రిపోర్టు ఈ రిపోర్టు వచ్చిన తర్వాత బీసీల సంఖ్య ఎంత ఉందో చెప్పారు. సో 46% వరకు బీసీలు ఉన్నారు అని చెప్పారు. అయితే దీనిపైన కొంత గందరగోళం అయితే కనుక అంటే బీసీ సంఘాల నుంచి కూడా తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తమైంది. 2014 నుంచి ఇప్పటి వరకు బీసీలు పెరగాలి కదా, అంటే బీసీల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గడం ఏంటి, 2 లక్షలే పెరిగాలా ఈ 10 ఏళ్లలో అని చెప్పి కూడా బీసీ సంఘాలు అయితే కనుక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇంకొకటి ఏంటంటే కనుక 42% రాజ్యాంగ సవరణ చేయాలి, కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రానికి పంపిస్తాము, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఈ 42% రిజర్వేషన్లు ఏదైతే ఉందో బీసీలకు అది వస్తుంది అని చెప్పేసి చెప్పారు. అంటే శాసనసభలో ప్రవేశపెట్టారు. బట్ ఇది అయితే కనుక కేంద్ర ప్రభుత్వం దీనిపైన అంటే ఆమోదం తెలపాలి, ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దీనిపైన ప్రతిపక్ష నేత కేటీఆర్ స్పందిస్తూ మీరు చెప్పారు, ఏదో అసెంబ్లీ సెషన్ పెట్టారు, ఇక్కడే మీరు ఆమోదించి దీనికి చెప్పేస్తారేమో అనుకుని మేము అనుకున్నాము, కానీ మీరు కేంద్రం కోర్టులోకి ఈ బీసీల రిజర్వేషన్ అనే బంతిని నెట్టేసి చేతులు దులిపేసుకున్నారు అని కూడా కేటీఆర్ అయితే అన్నారు. కాకపోతే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అయితే కనుక ఏం చెప్పారు అంటే కనుక 42% ఇవ్వడానికి మేము అంటే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడమే మా కమిట్మెంట్. అంటే ఒకవేళ ఆ బిల్లు అంటే కేంద్రం ఎప్పుడు ఆమోదిస్తుంది అన్నది పక్కన పెడితే కనుక పార్టీ పరంగా అయితే కనుక బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితేనేమి ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అయితే కనుక మా పార్టీ ఇస్తుంది. దీనికి మీరు అంటే ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో బీజేపీ బీఆర్ఎస్ మీరు సిద్ధమా అని కూడా ప్రశ్నించడం జరిగింది. సో ఎటు చూసుకున్నా కూడా బీసీలకు ఇచ్చిన మాట మీద అయితే కనుక అంటే ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారో ఆ మాటకు కట్టుబడి ఉన్నారు. కాకపోతే బీసీ సంఘాల్లో అయితే కనుక కొంత దీనిపైన అసంతృప్తిగానే ఉన్నారు బీసీ సంఘాలు. మరి ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సో ఎస్సీ వర్గీకరణ రిపోర్టు కూడా ఆమోదం అంటే 2 సభలు ఆమోదించాయి. కాకపోతే దానిపైన కూడా కొంతమంది అంటే వివేక్ వెంకటస్వామి అవ్వచ్చు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అవ్వచ్చు, అలాగే మందకృష్ణ మాదిగ అవ్వచ్చు, వీళ్ళు కూడా దానిపైన కొంత అభ్యంతరాలు తెలుపుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ కులగణన సర్వే అవ్వచ్చు, బీసీలు అవ్వచ్చు, అలాగే ఈ మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఈ వీళ్ళ ఎఫెక్ట్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఎలా ఉంటుంది అన్నది కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పథకాలు ఒకటి ఇస్తే సరిపోదు కదా, పథకాలతో పాటు ఏదైతే చేయాలో ప్రజలకి అవి చేస్తున్నారు, కానీ ఎంతవరకు వాళ్ళకు చేరుతున్నాయి అన్నది కూడా ఎవరికైతే జిల్లా మంత్రులుగా ఇన్ఛార్జీలుగా పెట్టారో వాళ్ళు పూర్తి స్థాయిలో పూర్తి అవగాహనతో సమన్వయంతో ముందుకెళ్ళాలి. సో ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ నేపథ్యంలో కులగణన సర్వే అయితేనేంటి, అలాగే ఎస్సీ వర్గీకరణ అయితే ఏంటి, ఇవైతే కనుక ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి అని చెప్పేసి విశ్లేషకులు అయితే కనుక చెప్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది అన్నది. ఇక మరో ప్రధాన వార్తాంశం చూసుకుంటే పెరిగిన బీసీలు బీఆర్ఎస్ సర్వేలో 51.03%, ప్రస్తుతం 56.33%. ఓటర్ల జాబితా జనాభా అంచనాకు ఉపయోగపడదు. కులగణన సర్వే చట్టబద్ధం, వివరణాత్మకం. అసెంబ్లీ కమిటీ హాల్లో బీసీ గణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తగ్గారనే ఆరోపణలు అవాస్తవం. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కనుక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ బీసీలకు సంబంధించి అంటే కులగణన సర్వేలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం ఉన్నారు అన్నది రిపోర్ట్లో వచ్చిన దాన్ని బట్టి చెప్పారు. అంటే గతంలో అయితే కనుక అంటే బీఆర్ఎస్ సర్వే చేసినప్పుడు అయితే కనుక 51.03% ఉన్నారు. అది ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక 56.33% ఉన్నారని చెప్పారు. అయితే ఓటర్ల జాబితా జనాభా అంచనాకు ఉపయోగపడదు అన్నారు. దీనిపైన గతంలో అంటే 2-3 రోజుల క్రితం రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పారు. అంటే అసెంబ్లీలో దీనిపైన చర్చ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి అదే చెప్పారు. అంటే అసదుద్దీన్ ఓవైసీ అడిగినప్పుడు అంటే ఓటర్ల జాబితా ప్రకారం అయితే కనుక దీన్ని మనం
ఓటర్ల జాబితాని మనం ప్రామాణికంగా తీసుకోలేము. ఎందుకంటే కొన్ని చోట్ల డూప్లికేట్ అంటే ఒక్క పేరుతోనే అంటే ఒక వ్యక్తి పైననే 2 ఓటర్ కార్డులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఓటర్ల జాబితాని దీనికి ప్రామాణికంగా తీసుకోలేము ఈ సర్వేకి అని చెప్పేసి చెప్పారు. అదే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అంటున్నారు ఓటర్ల జాబితా జనాభా అంచనాకు ఉపయోగపడదు అని చెప్పేసి. సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందో ఈ కులగణన అనేది చట్టబద్ధము వివరణాత్మకం అని అయితే చెప్తున్నారు. ఇక ఏంటంటే బీసీల సంఖ్య తగ్గిందని ఎవరైతే ఆరోపిస్తున్నారో అది అవాస్తవము పూర్తిగా. ఎక్కడ తగ్గింది? గతంలో అంటే 2014లో బీఆర్ఎస్ సర్వే చేసినప్పుడు 51.03% ఉండేది, ఇప్పుడు 56.33% ఉంది కదా అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కనుక మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే మీడియాతో కూడా మాట్లాడి ఈ విషయాలు వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి మరో ముఖ్యమైన వార్త, కులగణన సర్వే ఓ ఎక్స్రే, పాల్గొనని వారికి మరో ఛాన్స్. ఈ సర్వే ఫుల్ బాడీ చెకప్ లాంటిది. అధికారులు, ప్రజలు, మీడియాకు కృతజ్ఞతలు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. కులగణన సర్వే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల స్థితిగతులపై తీసిన ఎక్స్రే లాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సెక్రటేరియట్ లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పిస్తామని, వివరాల సేకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కులగణన సర్వే సక్సెస్ కావడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని తెలిపారు. విధానపరమైన, సామాజిక పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ వివరాలను వాడుకుంటామని స్పష్టం చేశారు. త్వరలోనే సర్వే వివరాలను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. అంటే కులగణన అనేది ఓ ఎక్స్రే లాంటిది, అంటే ఫుల్ బాడీ చెకప్ లాంటిది అని కూడా అంటే కులగణన సర్వే చేపట్టినప్పుడు చెప్పారు. ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అయితే కనుక ఇప్పుడు అదే అంటున్నారు, ఈ సర్వే ఓ ఎక్స్రే లాంటిది. సో ఈ కులగణన సర్వే రిపోర్ట్లో ఏదైతే ఉందో దాని ప్రకారము సామాజిక పరమైన, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగిస్తాము అని చెప్పారు. అంతేకాకుండా ఈ కులగణన సర్వే సక్సెస్ కావడంతో దేశం మొత్తం కూడా తెలంగాణ వైపే చూస్తోంది అని చెప్పేసి భట్టి అయితే కనుక కామెంట్ చేశారు. అలాగే ఎవరైతే కులగణన సర్వేలో పాల్గొనలేకపోయారో అంటే వివిధ కారణాలతో వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాము, మీరు వచ్చి మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వచ్చు అని చెప్పి కూడా చెప్పారు. మొత్తం అంటే ఇప్పుడు 100% అన్నప్పుడు 99.99% అయినా కూడా పూర్తి అయితే కనుక ఒక క్లారిటీ అంటే ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు 100%లో 90% జరిగి 10% మిగిలిపోయినా, లేదా 97% జరిగి 3% మిగిలిపోయినా కూడా రిపోర్ట్లో కొంత అయితే కనుక తేడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఇంకా ఎవరైతే కనుక ఈ కులగణన సర్వేలో డీటెయిల్స్ ఇవ్వలేదో వాళ్ళకి వాళ్ళకి ఛాన్స్ ఉంది. సో మీ వివరాలు ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా చెప్పారు. ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక టెట్ ఫలితాలు విడుదల. పేపర్ 1లో 59.48% ఉత్తీర్ణత, పేపర్ 2లో 31.21% మంది. ఫైనల్ కి సైతం రిలీజ్, వెబ్సైట్ లో అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు. సో మొత్తానికి టెట్ ఫలితాలు అయితే కనుక విడుదల చేశారు. తదుపరి మిగిలింది డిఎస్సీనే. డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు డిఎస్సీ అంటే ఎవరైతే క్వాలిఫై అయ్యారో వీళ్ళందరూ కూడా డిఎస్సీకి ప్రిపేర్ అవడంలో అభ్యర్థులు తలమునకలవుతారని చెప్పుకోవచ్చు. ఇక మరో న్యూస్, హైకోర్టుకు 3 పర్మనెంట్ జడ్జీలు, నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం. సో తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు అయితే కనుక 3 పర్మనెంట్గా జడ్జీలను అయితే కనుక సుప్రీం కొలీజియం ఆమోదం తెలిపి నియమించింది. సో 3 హైకోర్టుకు అయితే కనుక తెలంగాణలో అయితే కనుక ఇప్పటి నుంచి హైకోర్టుకి 3 అయితే కనుక శాశ్వత జడ్జీలు అయితే కనుక ఉంటారు. ఆ నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం కూడా తెలిపింది అని చెప్పేసి ఇక్కడ న్యూస్ ఇచ్చారు. ఇక మాదిగలకు 11% రిజర్వేషన్ దక్కాలి, వర్గీకరణ అశాస్త్రీయం, అందులో కుట్ర. మందకృష్ణ మాదిగ. ఏదైతే ఎస్సీ వర్గీకరణకు ఇరు సభలు ఆమోదం తెలిపాయి, అయినప్పటికీ కూడా ఎస్సీ వర్గీకరణ పైన అయితే కనుక అభ్యంతరాలు ఉన్నాయి కొంతమందికి అని చెప్పేసి ఇందాక మనం చెప్పుకున్నాము. దాంట్లో భాగంగానే మందకృష్ణ మాదిగ అన్న మాటలు ఏంటంటే కనుక వర్గీకరణ అశాస్త్రీయము అని చెప్పేసి అన్నారు, అందులో కుట్ర దాగుంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే 11% రిజర్వేషన్లు దక్కాలి మాదిగలకు మాత్రమే 11% రిజర్వేషన్లు దక్కాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక తీర్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్, కులగణన సర్వే ప్రతులను కాల్చడంపై కాంగ్రెస్ సీరియస్, వివరణ ఇవ్వాలని అధిష్టానం ఆదేశం. ఓకే, తీన్మార్ మల్లన్న గురించి తెలిసిందే. ఆయన ఈ మధ్య కాలంలో ఏదో ఒక వార్తల్లో అయితే నిలుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక కులగణన సర్వే ప్రతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన కాల్ చేశారంట. మరి అది చాలా పెద్ద తప్పు కదా. అంటే కులగణన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ ప్రతులను చింపేయడము అన్నది కరెక్ట్ కాదు. అందులో ఇలా అంటే ఒక హోదాలో ఉండి ఒక స్థానంలో ఉండి ఈయన ఇలా చేస్తే అంటే చిన్న పిల్లల్లాగా ఒకరి మీద కోపం
వస్తే ఏదో ఒకటి చేస్తారు చూడండి, అలా అన్నట్టు కులగణ ప్రతులను కాల్చడం ఏంటి? ఇది మరి తీన్మార్ మల్లన్నకే తెలియాలి. ఆవేశంలో లేదంటే కనుక ఆలోచన రహితంగా చేస్తే కనుక తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది ముందుగానే తెలుసుకోవాలి. లేకపోతే మీరు చేసే ఆవేశంలో చేసే పనుల పైన ఆ తర్వాత ఎఫెక్ట్ తీవ్రంగానే ఉంటుంది. మీరేం చిన్నపిల్లలు కాదు, ఇలాంటి వాటిల్లో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా మీకు అభ్యంతరాలు ఉంటే ఓపెన్గా చెప్పాలి, కానీ ఇలా ప్రతులను కాల్చడము ఇలాంటివి చేయడము సో అలాంటిది తగదు. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యి వివరణ ఇవ్వాలని కూడా చెప్పింది. ఇక మరో ప్రధాన వార్త, జాతీయ వార్త చూసుకుంటే ఢిల్లీ బీజేపీదే, హోరాహోరీలో మెజారిటీ సీట్లు గెలిచే ఛాన్స్, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనాలు, 12 ఏళ్ల తర్వాత అధికారానికి ఆప్ దూరం, 8న ఫలితాలు. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇచ్చారండి. అంటే చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిక్స్, పీ మార్క్, పీపుల్స్ పల్స్, పీపుల్స్ ఇన్సైట్, జేవీసీ, డివి రీసెర్చ్ వీళ్ళైతే కనుక అంటే ఈ సర్వే ఏజెన్సీలు అయితే కనుక బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఆప్కి ఆ తర్వాత స్థానం ఆప్, కాంగ్రెస్కి అయితే కనుక చాలా సింగిల్ డిజిట్లో వస్తాయి. కొన్ని సర్వేస్లో అయితే కనుక సింగిల్ డిజిట్ కూడా రాదు, 0 వస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక అందరూ బీజేపీ వైపు మొగ్గు చూపుతుంటే ఈ సర్వే ఏజెన్సీలన్నీ కేకే సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి 39 సీట్లు వస్తాయని చెప్పారు. అలాగే బీజేపీకి 22 సీట్లు వస్తాయని చెప్పారు. మరి కాంగ్రెస్కి అయితే కనుక ఏమీ రావేమో, ఇక్కడ హైఫన్ పెట్టి వదిలేశారు, 0 అని కూడా ఇవ్వలేదు. సో మళ్ళీ అంటే ఈ చూసుకుంటే కనుక 8 సర్వే ఏజెన్సీలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్లో అయితే కనుక 7 సర్వే ఏజెన్సీలు బీజేపీనే అధికారం చేపడుతుంది, బీజేపీనే ఢిల్లీ పీఠంపై జెండా ఎగురవేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా తెలుస్తోంది వీళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారము. కాకపోతే ఒక్క కేకే సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయి అని చెప్పేసి చెప్పింది. మనం చూసుకుంటే కనుక గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలప్పుడు కూడా కేకే సర్వీస్ అంటే అందరూ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఒక ఎత్తు అయితే కనుక కేకే సర్వే వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సేమ్ ఏదైతే ఇప్పుడు చూసుకుంటున్నామో అలా. సో అక్కడ కేకే సర్వే ఏదైతే చేసిందో అంటే వాళ్ళు అంచనా వేశారు ఎగ్జిట్ పోల్స్ సిమిలర్గా దగ్గరగా ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక అదే జరిగింది. సో మరి ఢిల్లీలో కూడా కేకే సర్వే రిపోర్ట్ కరెక్ట్ అవుతుందా, లేదంటే మిగిలిన 7 ఏజెన్సీలు ఏవైతే చేశాయో అది కరెక్ట్ అవుతుందా అన్నది ఇంకొక 2 రోజుల్లో మనకు తెలిసిపోనుంది. దిశలో వచ్చిన ప్రధాన వార్తాంశాలను అయితే చూసుకున్నాము. ఇక మరో ప్రధాన పత్రిక ఈనాడులో చూసుకుంటే కనుక టెక్నాలజీని ఆయుధంగా మార్చుకోవడమే మన ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉంది, సొంతంగా ఏఐ పరిజ్ఞానాన్ని ఆవిష్కరించుకోవాల్సిందే. ఈనాడు ఇంటర్వ్యూలో హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు, ఎపిక్ ఫౌండేషన్ చైర్మన్ అజయ్ చౌదరి. స్టార్ గేట్ మన దేశ రక్షణ భద్రతా అవసరాలపై ఈ ప్రాజెక్టు ప్రభావం ఎంత ఉంటుంది అని చెప్పేసి ఈనాడు వాళ్ళు అడిగితే సో ఆయన చెప్పిన ఆన్సరు చాలా ప్రభావం ఉంటుంది. ఎంతో అధిక మొత్తంలో ఉండే డేటాను మన దేశంలోనే సరైన రీతిలో భద్రపరచుకోకపోతే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. మనం సొంతంగా ఏఐ విధానాన్ని రూపొందించుకొని మన డేటాను సంరక్షించుకోవాలి. డేటా సెంటర్లకు సొంత హార్డ్వేర్ మాత్రమే ఉండాలి, లేని పక్షంలో డేటా చౌర్యానికి అవకాశాలు ఎక్కువ అని చెప్పేసి అజయ్ చౌదరి అయితే కనుక చెప్పారు, ఎవరైతే హెచ్సిఎల్ వ్యవస్థాపకులు ఉన్నారో ఆయన. సో ఏఐ అన్నది అంటే డీప్ సీక్ అలాగే చాట్ జీపీటీ వీటిపైన ఎక్కువగా డిపెండ్ అవ్వకండి అన్నది ప్రధానంగా మనకు తెలుస్తోంది, ఎవరైతే కనుక అజయ్ చౌదరి గారు చెప్పిన దాంట్లో. ఎందుకంటే మనమే సొంతంగా ఒక ఏఐని రూపొందించుకోవాలి, లేదంటే కనుక డేటా బయటకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ యాప్స్ యూజ్ చేయడం వల్ల మన డేటా ఏదైతే ఉందో కనుక అది బయటకు వెళ్ళే ప్రమాదం ఉందని అయితే చెప్పారు. కాబట్టి మనమే సొంతంగా ఒక ఏఐని తయారు చేసుకోవాలి అని చెప్పేసి ప్రధానంగా హెచ్సిఎల్ వ్యవస్థాపకులు అయితే చెప్పారు. ఎందుకంటే టెక్నాలజీని అదే అంటున్నారు ఆయన, టెక్నాలజీని ఆయుధంగా మార్చుకోవడమే దీనికి పరిష్కారం అని చెప్పేసి. సో భారత్ ఎన్నో అంశాల్లో అంటే భారతదేశంలో ఉన్నంత అంటే నాలెడ్జ్ కలిగిన యువత మరే దేశంలో లేరని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక ఇక్కడున్న యువత వాళ్ళ నాలెడ్జ్తో స్వదేశం కన్నా కూడా విదేశాల్లో ఎక్కువగా వాళ్ళ నాలెడ్జ్ని ఉపయోగించి అక్కడ ఆవిష్కరణలు అవ్వచ్చు, లేదంటే కనుక టెక్నాలజీకి సంబంధించి అవ్వచ్చు, అక్కడ ఎక్కువగా వాళ్ళ తెలివితేటల్ని ఉపయోగించి అక్కడైతే కనుక కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు.
చేస్తున్నారు. మరి ఇండియాలో వాళ్ళకి సరైన ప్రోత్సాహకం అందక అటు వెళ్తున్నారా, లేకపోతే ఎందుకు ఇండియాలో కాకుండా అటువైపు వెళ్ళి వేరే దేశాల్లో తమ ప్రతిభని చాటుతున్నారు అన్నది కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పుడు అమెరికాలో ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూడా ట్రంప్ సిబ్బంది అంటే ట్రంప్ అధిష్టానంలో ఉన్న వాళ్ళల్లో భారతీయులు ఉన్నారు. అలాగే ఎలన్ మస్క్ డిజ్ అని ఒకటి పెట్టారు కదా, దాంట్లో ఆ డిజ్ లో కూడా ఇండియాకి సంబంధించిన ఒక అతను అయితే కనుక ఉన్నాడు, ఆకాష్ అని. సో ఇలా అంటే అమెరికా లాంటి దేశాల్లోనే మన భారతీయులు సత్తా చాటుతున్నప్పుడు అదే ఆ ప్రతిభను భారతదేశంలోనే ఉపయోగించుకుంటే ఇంకెంత ముందుకు వెళ్ళొచ్చు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఒకసారి దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందుకే ఇక్కడ హెచ్సిఎల్ వ్యవస్థాపకులు చెప్పింది కూడా అదే, టెక్నాలజీని ఆయుధంగా మార్చుకోవడమే. మనం సొంతంగా ఏఐ కనుక మనమే సొంతంగా ఏఐని అయితే కనుక రూపొందించుకోవాలి, లేదంటే కనుక ప్రమాదం పొంచి ఉంది అన్నది చెప్పారు. ఎందుకంటే కనుక మరి అది థర్డ్ పార్టీకి ఎవరికో డేటా ఇచ్చినట్టే కదండి. దాంట్లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం మనము ఏఐని వాడడం కానీ ఇలాంటిదంతా చేసినప్పుడు ఆటోమేటిక్గా మన డేటా వాళ్ళ చేతుల్లో పెట్టినట్టే అవుతుంది కదా. సో ఇంత నాలెడ్జ్ టెక్నాలజీ వైపు పరుగులు తీస్తున్న మన భారతదేశంలో మరి ఇలాంటిది ఎందుకు కనిపెట్టలేకపోతున్నాము. సో దీనిపైన కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి సో టెక్నాలజీ రంగంలో కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి. చూసుకుంటే కనుక ఇస్రోనే చూసుకున్నాం. అంతరిక్షంలో ఇస్రో ఎంత కీర్తి సాధించి భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసి అగ్రరాజ్యాల సరసర చేరింది. సో అలాంటిది ఇలాంటి టెక్నాలజీని రూపొందించడంలో భారత యువతకి అది ఒక రకంగా చెప్పాలంటే నిజంగా చాలా వేగవంతంగానే చేస్తారు, సులభతరంగానే చేస్తారు. కాకపోతే కేంద్రము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ముఖ్యంగా అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది డీప్ సీక్ అలాగే చాట్ జీపీటీ ఇలాంటి వాటి మీద అయితే కనుక ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి అయితే కనుక ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించిన నిపుణులు అయితే కనుక చెప్తున్నారు. దీన్ని ఒక్కసారి అందరూ దృష్టిలో పెట్టుకుంటే కనుక మనం జాగ్రత్తగా ఉండొచ్చు. మరో ముఖ్యమైన వార్త, అండర్-19 మహిళా క్రికెటర్ గొంగడి త్రిషకు జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శాంతకుమారి తదితరులు. ఈ సందర్భంగా త్రిషకు సీఎం ₹1 నజరానా ప్రకటించారు. ఏదైతే T20 వరల్డ్ కప్ మహిళల అండర్-19 T20 వరల్డ్ కప్ ఉందో దీంట్లో భారత్ అయితే కనుక ఘన విజయం సాధించింది. ఇందులో తెలుగు తేజం అలాగే తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష అయితే కనుక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో అందరి మనసుల్ని గెలుచుకుంది. సో తిరిగి అంటే అక్కడ ఏదైతే కనుక టోర్నీ ముగిసిన తర్వాత ఇండియాకి వచ్చారు, రాష్ట్రానికి వచ్చేసారు గొంగడి త్రిష. అలాగే హైదరాబాద్ నుంచి అయితే ధృతి కేశరి ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా వచ్చేసారు. వాళ్ళకి ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలోనే సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉన్న అంటే సంబంధిత మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి అంటే క్రీడల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది అని చెప్పేసి, అలాగే ముందుగా త్రిషకి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసి రేవంత్ రెడ్డి చాలా సంతోషం వ్యక్తం చేశారు. నీ ఆట తీరు చాలా బాగుంది, ఇంకా మెరుగైన ఆట తీరుతో ఇంకా మంచిగా ముందుకెళ్ళాలి, చాలా మందికి నువ్వు ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తావు. ఇది ఇంతకు ముందే చెప్పారు, అంటే దీనికి ముందే ఎప్పుడైతే విజయం సాధించారో అప్పుడే కూడా ఈ మాటలు చెప్పడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో సీఎం క్యాంప్ ఆఫీస్లో అయితే కనుక త్రిషకి అయితే కనుక సన్మానం చేశారు. అలాగే ₹1 బహుమతిని అయితే కనుక నజరానాను ఇచ్చారు. అలాగే మరో తెలంగాణ అమ్మాయి ధృతి కేశరిని కూడా అభినందించి తనకు ₹10 లక్షలు అయితే ఇచ్చారు. ఇక ఒక వీళ్ళకే కాదు, అంటే ఒక త్రిషను లేదా ధృతి కేసరి ప్లేయర్స్కి మాత్రమే కాదు, వాళ్ళని తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషించే ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ₹10 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది నిన్న. అంటే దీన్ని బట్టి అంటే తెలంగాణ స్పోర్ట్స్కి సంబంధించి ఏది కావాలన్నా చేస్తుంది. స్పోర్ట్స్లో ప్రతిభను చాటాలి. తెలంగాణ రాష్ట్రం ఇందుకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన ప్రోత్సాహకాలు అందించడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇది అంతర్జాతీయ వార్త. గాజాను సొంతం చేసుకుంటాం, అక్కడి పాలస్తీనీయులు వేరే దేశాలకు పోవాలి, మేం సురక్షితంగా అద్భుతంగా తీర్చిదిద్దుతాం. నెతన్యాహు సమక్షంలో ట్రంప్ ప్రకటన, ఖండించిన ప్రపంచ దేశాలు.
సో ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక నిర్ణయంతో ప్రపంచ దేశాల్లో అయితే కనుక కొన్ని దేశాలని భయాందోళనకి గురి చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అయితే కనుక చాలా దేశాలు అయితే కనుక ఖండించాయి. గాజాను సొంతం చేసుకొని అక్కడ ఉన్న పాలస్తీనీయులను అయితే కనుక వేరే దేశానికి పంపించేస్తాము, అంటే వేరే దేశాలకు వెళ్ళిపోవాలి వాళ్ళు, మేము గాజాని అయితే కనుక సురక్షితంగా అద్భుతంగా తీర్చిదిద్ది ఇస్తామని చెప్పారు. ఇది కూడా ఎవరు నెతన్యాహు సమక్షంలోనే ట్రంప్ ఈ ప్రకటన చేశారు. అయితే ప్రపంచ దేశాలు అయితే మాత్రం దీన్ని ఖండించాయి. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అనేసి. మరి దీనిపైన ట్రంప్ తీసుకున్న నిర్ణయం పైన నెతన్యాహు ఆధ్వర్యంలోనే అధ్యక్షతనే ఈ ప్రకటన అయితే చేశారు. మరి ప్రపంచ దేశాలు దీన్ని ఖండిస్తున్నాయి. మరి ఇది ఎటువైపు దారి తీస్తుందో అన్నది మాత్రం చూడాల్సిందే. ఇక మరో ముఖ్యమైన వార్త, 17 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా జమ, ఎకరం వరకు నిధులు సీఎం ఆదేశాలతో విడుదల, నిర్ణీత కాల వ్యవధిలో అందరికీ చెల్లిస్తాం మంత్రి తుమ్మల. అయితే 17 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా ఏదైతే ఉందో దాన్ని జమ చేశారు. మొత్తానికి మార్చి 31కి రైతు భరోసా అవ్వచ్చు, రేషన్ కార్డుల పంపిణీ అవ్వచ్చు, ఇంద్రమ్మ ఇండ్లు అవ్వచ్చు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అవ్వచ్చు. పైలట్ ప్రాజెక్టుగా అంటే పైలట్ గ్రామాల కింద 606 గ్రామాలకైతే కనుక రిపబ్లిక్ డే రోజున పంపిణీ అంటే వాళ్ళ అకౌంట్లలో జమ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల ఈ నిధులు అయితే కనుక, అంటే అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా అవ్వచ్చు, ఇంకా మిగతా 3 స్కీమ్స్కి సంబంధించిన అయితే మార్చి 31 లోపు అయితే కనుక అమలు చేస్తాం, పూర్తి చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే 17 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా జమ చేసామని చెప్పారు. అంటే ఎకరం వరకు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి నిధులను ఇచ్చారు ముందుగా. సో నిర్ణీత కాల వ్యవధిలో అయితే కనుక అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తాము అని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకే ఈ నిధులు విడుదల చేశామని కూడా మంత్రి తుమ్మల అయితే చెప్పారు. ఇక మరో వార్తా అంశం చూసుకుంటే, ట్యూషన్ ఫీజు ఏటా పెంచుకోవచ్చు, 3 ఏళ్లకోసారి రుసుములపై సమీక్ష, సౌకర్యాల ఆధారంగా 5 కేటగిరీలుగా స్కూళ్ల విభజన, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై విద్యా కమిషన్ సిఫార్సులు. అయితే ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ట్యూషన్ ఫీజు ఏటా పెంచుకోవచ్చు అన్నది, అంటే అక్కడ ఉన్న వసతులు ఇవన్నిటినీ అంటే విద్యా కమిషన్ అయితే కనుక దీనిపైన సిఫార్సులు ఇచ్చింది. ఏంటంటే 5 కేటగిరీలుగా విభజించి దాంట్లో అంటే ఏ స్కూల్లో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అన్ని కొన్ని స్కూల్స్లో మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, కొన్ని స్కూల్స్లో ఏంటంటే కనుక చాలా కంజెస్టెడ్గా అసలు పిల్లలకి సరైన ఆక్సిజన్ అందని ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. సో ఈ ప్రైవేట్ స్కూల్స్ని 5 కేటగిరీలుగా విభజించి అక్కడ ఉన్న సౌకర్యాలు అన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇలా విభజించడం అయితే జరిగింది. దాన్ని బట్టే కూడా ట్యూషన్ ఫీజు పెంచడం గురించి కూడా చెప్పారు. మొత్తానికి చూసుకుంటే కనుక ట్యూషన్ ఫీజు అయితే కనుక ప్రైవేట్ స్కూల్స్లో ఏటా పెంచుకోవచ్చు అన్నది ప్రధానంగా ఇక్కడ ఇచ్చిన వార్త. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక వెలుగులో ప్రధాన అంశం చూసుకుంటే కనుక, అటు డాలర్ ఇటు బంగారం పోటాపోటీగా పైకి, 2 ఆల్ టైమ్ రికార్డే, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాలే కారణం, రూపాయి పతనంతో నిత్యావసరాలపై ఎఫెక్ట్, లగ్గాలపై బంగారం రేట్ల ప్రభావం, 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 86,240 రూపాయలుగా ఉంది. అయితే డాలర్తో పోల్చుకుంటే కనుక రూపాయి మారకం విలువ 87.39గా ఉంది. సో ఎటు చూసినా కూడా అంటే ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఈ నిర్ణయాలు అయితే కనుక చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. దానివల్లనే బంగారు రేట్ అయితే కనుక పెరిగిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, బంగారు రేటు పెరిగిపోవడం వల్ల ఒకవైపు పెళ్ళిళ్ళు చేసే వాళ్ళకి, అంటే పెళ్ళిళ్ళలో మన భారతదేశంలో అయితే కనుక ముఖ్యంగా పెళ్ళిళ్ళలో చాలా ఇంపార్టెంట్ బంగారం అన్నది. సో ఏది పెట్టినా పెట్టకపోయినా వాళ్ళ స్థాయికి తగ్గట్టు, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళ కొంతైనా బంగారం అయితే కనుక పెడతారు. మరి ఒకటేసారి ఆల్ టైమ్ రికార్డుకి చేరుకున్న 86,000కు పైగా చేరుకున్న బంగారాన్ని కొనే పరిస్థితి ఉందా ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్లో? ఇంత పెరిగిన బంగారాన్ని కొనే పరిస్థితి ఉందా? అసలే ఇప్పుడు పెళ్ళిళ్ళ ముహూర్తాలు, అంటే పెళ్ళిళ్ళ సీజను, మరి ఇది సామాన్యుల పైన అయితే కనుక చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే ఏదైతే రూపాయి క్షీణిస్తోందో ఇది కూడా నిత్యావసర సరుకులపై ఎఫెక్ట్ చూపిస్తోంది అని చెప్తున్నారు. దీని ప్రభావం అటొచ్చి ఇటొచ్చి వాళ్ళు ఎలా ఉన్నా సరే, అధ్యక్షులు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నా వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదు. కానీ ఎవరైతే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళ మీదే ఎఫెక్ట్ పడేది. ఇప్పటికే నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ పెరిగిపోయి కొనడం ఇబ్బందిగా మారింది. అలాంటిది ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉంది అన్నట్టు అయితే కనుక ఇక్కడ మనకి
తెలుస్తోంది. మరి దీనిపైన ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ట్రంప్తో మీటింగ్ పెట్టుకొని దీనిపైన ఏదైనా నిర్ణయం తీసుకుంటాయా, అంటే తన నిర్ణయాల పట్ల తను తీసుకునే, అంటే అన్ని నిర్ణయాలు కాకపోయినా కొన్ని మేజర్ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అది ప్రపంచ దేశాలకు ఎఫెక్ట్ చూపిస్తుంది, అంటే నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకున్న వాటి మీద అయినా సరే అన్ని దేశాల ప్రభుత్వాలు కలిసి ఒక మీటింగ్ లాగా పెట్టుకొని మాట్లాడతాయా, లేదంటే కనుక ఏం చేస్తాయి అన్నదైతే వేచి చూడాల్సిన అంశం. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఏ దేశమైనా ఆ దేశ ప్రజలు అంటే కొనుగోలు శక్తి పెరిగితేనే ఆ దేశ వృద్ధి రేటు కూడా, ఆర్థిక వృద్ధి రేటు కూడా పెరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకులు పెరిగితే కనుక మరి సామాన్య ప్రజలు పౌష్టికాహారం ఎలా తీసుకోగలుగుతారు, అసలు సరుకులు ఎలా కొనుక్కోగలుగుతారు, ఆదాయం తక్కువ ఉండి ఖర్చులు పెరిగిపోతే ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన భారత ప్రభుత్వం కూడా దీనిపైన సరైన నిర్ణయం తీసుకొని, ఎలాగో అమెరికా ట్రంప్తో భారీగా, అంటే ట్రంప్తో మీటింగ్కి అయితే కనుక అమెరికాకి వెళ్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆ స్కెడ్యూల్ కూడా ఖరారయ్యింది. సో ఈ నేపథ్యంలో ఈ విషయాల గురించి ప్రస్తావిస్తారా లేదా అన్నది కూడా మీటింగ్ అనంతరం తెలిసే అవకాశం ఉంది. ఇక మరో న్యూస్ చూసుకుంటే, త్రివేణి సంగమంలో మోదీ పుణ్యస్నానం, గంగామాతకు సారే ప్రత్యేక పూజలు, మెడలో రుద్రాక్షమాలతో సూర్య భగవానుడికి జల సమర్పణ, గంటన్నరలో పర్యటన ముగించుకొని ఢిల్లీకి రిటర్న్. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న అయితే కనుక ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్ళి అక్కడ పవిత్ర త్రివేణి సంగమంలో గంగా స్నానం ఆచరించారు. అలాగే సారే తీసుకెళ్లారు, అంటే గంగామాతకు సారే తీసుకెళ్లారు, ప్రత్యేక పూజలు చేశారు చెప్పేసి అయితే కనుక ఇక్కడ ఇచ్చారు వార్త. అలాగే మెడలో రుద్రాక్షమాలతో సూర్య భగవానుడికి జల సమర్పణ చేశారు అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక మొత్తం పర్యటన అంతా కూడా గంటన్నరలో ముగించుకొని మళ్ళీ ఢిల్లీకి వచ్చేసారు అని చెప్పేసి న్యూస్ ఇచ్చారు. ఇక మరో ప్రధాన వార్త చూసుకుంటే కనుక ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన వార్త, ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించి ఇంతకుముందు మనం చెప్పుకున్నదే. చాట్ జీపీటీ, డీప్ సీక్ను వాడొద్దు, కేంద్ర ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు, డేటా డాక్యుమెంట్లకు భద్రత, ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం ఉందని వెల్లడి. సో ఏదైతే చాట్ జీపీటీ, డీప్ సీక్ ఉందో వీటిపైన అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయితే కనుక ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే డేటా డాక్యుమెంట్ లకు భద్రత అలాగే ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం ఉందని వెల్లడించింది. సో ఒక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే కనుక డేటా ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ టెక్నాలజీకి కొంచెం దూరంగా ఉండడం మంచిది అని చెప్పేసి ఈ వార్తా కథనం ద్వారా మనకు తెలుస్తుంది. ఇక ప్రహరీ గోడ కూలి ముగ్గురు మృతి, సెల్లార్ గుంత తవ్వుతుండగా ప్రమాదం, మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఖమ్మం నుంచి హైదరాబాద్కు వలస వచ్చిన ఫ్యామిలీ, ఎల్బీ నగర్లోని చంద్రపురి కాలనీలో ఘటన. ఇది చాలా దురదృష్టకర వార్త అండి. అంటే ప్రహరీ గోడ కూలి ముగ్గురు మృతి చెందారు అని చెప్పేసి న్యూస్ ఇచ్చారు. అంటే సెల్లార్ కోసం గుంత తవ్వుతుండగా ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఈ బాధలో కూడా ఇంకా బాధ కలిగించే అంశము, మృతులు ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళంట. సో మరి ఆ కుటుంబం ఎంత బాధలో ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మరో వార్తాపత్రిక చూసుకుంటే కనుక నమస్తే తెలంగాణ ప్రధాన వార్తా ఐటమ్గా ఇచ్చినది, దళితులు కుతకుత, బడుగులు సలసల, కాంగ్రెస్ గడబిడ, సంకుల సమరంలో చిక్కుకున్న రేవంత్ సర్కార్, ఎవరిని సంతృప్తిపరచని కులగణ వర్గీకరణ, అధిష్టానం తీవ్ర ఆగ్రహం, ముఖ్యులకు ఢిల్లీ పిలుపు, సర్కారుపై హైకమాండ్కు ఫిర్యాదుల వెల్లువ, కులాల వారీగా చీలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వర్గీకరణపై రగులుతున్న దళిత వర్గం నేతలు, ఇప్పటికే హస్తినకు చేరుకున్న వివేక్ బృందం, వర్గీకరణపై మరో కమిటీ వేయాలని డిమాండ్. నేడు ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ కుమార్ గౌడ్, అసంతృప్త ఎమ్మెల్యేలతో మున్షి భేటీలో మార్పు, ఉదయం 11 గంటలకు సిఎల్పి సమావేశం, ఒక్కసారిగా హీటెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు. ఇంకొకటి చూసుకుంటే కనుక అంటే బీసీలకు కాంగ్రెస్ వెన్నుపోటు, అసమగ్ర కులగణనతో అన్యాయం, కామారెడ్డి డిక్లరేషన్ బుట్ట దాకా తెలంగాణ ప్రజలకు రాహుల్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి, బీసీలకు 42% కోట ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్కు లేదని తేలింది, బీసీ జనాభా తగ్గి అగ్రవర్ణాల జనాభా ఎలా పెరుగుతుంది, రాహుల్కు లేఖలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం, చట్టసభల సాక్షిగా బీసీలకు మోసం, ఫిబ్రవరి 4 బీసీలందరికీ దుర్దినం, కావాలనే బీసీ జనాభా తగ్గించిండ్రు, సభలో మా గొంతు నొక్కిండ్రు, ఓ సామాజిక వర్గం జనాభా పెంచి చూపించిండ్రు మధుసూదనాచారి.
అలాగే బీసీలకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఇచ్చిన న్యూస్ ఓవరాల్గా చూసుకుంటే కనుక ఏదైతే సమగ్ర కులగణన సర్వే జరిగింది, ఆ రిపోర్ట్ వచ్చింది, అసెంబ్లీ సెషన్లో పెట్టారు, ఇదంతా మనకు తెలిసింది. సో దీనిపైన ఎవరికి కూడా అంటే అటు బీసీలకు ఇటు దళితులకు ఇద్దరికి కూడా సంతృప్తి పరచలేదు ఈ రిపోర్టు. ఎందుకంటే కనుక బీసీల సంఖ్య పెరగాల్సింది పోయి ఎందుకు తగ్గింది అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే ఒక అగ్రవర్ణాల జనాభా అయితే పెరిగింది, మరి బీసీల జనాభా ఎలా తగ్గుతుంది అని చెప్పి కూడా ఇంకొక క్వశ్చన్ అయితే కనుక అడుగుతున్నారు కేటీఆర్. ఇంకొకటి చూసుకుంటే కనుక ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో దీనిపైన అయితే కనుక హైకమాండ్ సీరియస్గా ఉందని చెప్పేసి కూడా నమస్తే తెలంగాణ న్యూస్ ఇచ్చారు. సో ఏంటంటే కాంగ్రెస్లో అయితే కనుక గడబడ నెలకొంది, కాంగ్రెస్ అధిష్టానం అయితే సీరియస్ అయిందని చెప్పేసి ప్రధానంగా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇంకొక మాట అన్నారు కేటీఆర్ గారు, రాహుల్ గాంధీ అయితే కనుక బహిరంగ క్షమాపణలు చెప్పాలి దీనిపైన అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. మరి ఈ సమగ్ర కులగణన సర్వేకి సంబంధించి అంటే ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం మహేష్ కుమార్ గౌడ్ అని కూడా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళిన అనంతరం అక్కడ పరిణామాలు ఎలా ఉంటాయి, సమగ్ర కులగణన సర్వే గురించి అలాగే ఎస్సీ వర్గీకరణ గురించే అధిష్టానం సీరియస్ అయ్యి వీళ్ళని పిలిపిస్తోందా లేదా అన్నది ఏది ఏమైనా ఇవాళ ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఇది తెలంగాణ వార్తా దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.